ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని ఫస్ట్ లెసన్‌ని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసయ్య, మీకు వందనాలు. 4 నెలల కాలంలో మా దైవజనులు నిర్ణయించినట్లుగా మొదటి 4 సువార్తలను, వాటిలోని విశేషాలను తెలుసుకోవడానికి, జ్ఞాపకం ఉంచుకోవడానికి, అన్వయించుకోవడానికి, నీ వాక్యంలో ఎదగడానికి, పరిశుద్ధతలోను నాయన నీ రూపాన్ని మాలో ధరించుకోవడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటుండగా, ఆ ప్రయత్నంలో భాగంగా ప్రభువా నాయన, మేము డిస్కస్ చేసుకోబోతున్న ప్రతి ఒక్క అంశంలోనూ మీరు మాకు తోడే ఉండండి. మీ సహాయం మాకు కావాలి. అన్వయింపులో మీ సహాయం మాకు కావాలి. అర్థం చేసుకోవడంలో, జ్ఞాపకం పెట్టుకోవడంలో, శ్రద్ధగా వినడంలో, పరిశుద్ధాత్మ దేవుడా మీ కృప, మీ సహాయం మాకు అనుగ్రహించమని, మహిమ మీరే పొందుకోమని, యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి ప్రైజ్ లార్డ్. ఈరోజు మనము ఫస్ట్ లెసన్ చూస్తున్నాం. ఫస్ట్ లెసన్ ఏంటంటే 4 సువార్తలకు ఇంట్రొడక్షన్‌గా మనం ఈ క్లాస్‌ని మనం ఆలోచించొచ్చమాట. 4 సువార్తలకు ఇంట్రొడక్షన్ ఏంటి? సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏంటి? సువార్తలో ఉన్నటువంటి 4 సువార్తల పరిచయం, వాటి శ్రోతలు, రిసీవర్స్ ఎవరు? ఇవి చదవడం వల్ల మనకేమి లాభం కలుగుతుంది అనంటే, వై జీసస్? ఎందుకు యేసుప్రభుని నమ్ముకున్నావు? అనే ప్రశ్నకు సమాధానంగా మనకిక్కడ మనం చూడొచ్చుమాట. మనం ఎందుకు యేసుప్రభుని నమ్ముకున్నాం అంటే చాలామంది చాలా రకాలుగా సమాధానాలు ఇవ్వచ్చు. అందులో కొంతమంది మా తల్లిదండ్రులు నమ్ముకున్నారనో, లేకపోతే వాళ్ళకి మంచి సాక్ష్యం ఉన్నదనో, దేవుడు వారిని స్వస్థపరిచాడనో చాలా రకాలుగా మనం చెప్పుకోవచ్చు. కానీ సాధారణంగా ఎవరైనా ఎందుకని యేసుప్రభుని నమ్ముకోవాలి? నువ్వు మీ మన ఫ్రెండ్స్ వచ్చి మనల్ని గనక "నువ్వెందుకని యేసుప్రభుని నమ్ముకున్నావు?" అని అడిగితే, మన దగ్గర నుంచి వచ్చే సమాధానం, మన సాక్ష్యం తర్వాత మనకేమై ఉండాలి అని మనం ఆలోచించినప్పుడు అది గాస్పెల్ అయి ఉండాలి. సువార్త అయి ఉండాలి. కాబట్టి ఈరోజు మనం ఈ క్లాస్ నేర్చుకోవడం వల్ల మనకు తెలిసేదేంటంటే, నేను ఎందుకు యేసుప్రభుని నమ్ముతున్నాను? ఆయన చేసిన కార్యం ఏమిటి? అనే విషయాలు చాలా చాలా క్లుప్తంగా అరగంట వ్యవధిలో మనం చూడడానికి ప్రయత్నిద్దాం. ఈరోజు క్లాస్‌లో మనం చూసేదేంటంటే చాప్టర్ సువార్తలు, వాటి రచయితలు, వాటి లక్షణాలు. అంతే. సువార్త అంటే ఏంటి? 4 సువార్తలు, వాటి యొక్క రచయితలు, అయి ఎవరికి రాయబడినయి, అందులో ఉన్న లక్షణాలేంటి మాత్రం మనం చూద్దాం. సువార్త అంటే ఏంటో తెలుసుకునే ముందు అసలు బైబిల్ గ్రంథం ఎందుకు రాయబడింది? ఎవరైనా దేనినైనా ఎందుకు రాయాలి? ఎవరైనా దేనినైనా ఎందుకని వ్రాయాలి? వ్రాతెందుకు? వాట్ ఈస్ ద రీజన్ టు రైట్ ఎనీథింగ్ ఆన్ ఎనీథింగ్? దేని మీదైనా ఎవరైనా ఎందుకు రాయాలి? 66 పుస్తకాలు, 39 పాత నిబంధనలోను, 27 కొత్త నిబంధనలోను రాయబడిన ఈ పుస్తకాలు ఎందుకు రాశారు? అసలు వ్రాతని ఎందుకు వాడేవారు వాళ్ళు? పాత నిబంధనలో రాతను ఒక రకంగా వాడితే, క్రొత్త నిబంధనలో వ్రాతను ఒక రకంగా వాడారు. రైటింగ్ ఒక రకంగా వాడారు. పాత నిబంధనలో ఉన్నది చాలా చిన్నగా మీకు చెప్పేసి ముందుకెళ్ళిపోతాను. మొట్టమొదటిదేంటంటే, షార్ట్ డ్యూరేషన్ టెక్స్ట్. చాలా తక్కువ టైము ఉపయోగించబడే విధంగా రాతలను వాడేవారు. ఎక్కడ వాడేవారు? రెసిట్స్ దగ్గర వాడేవారు. రెసిట్స్ అంటే డబ్బులకు సంబంధించిన రెసిట్స్ దగ్గర వాడేవారుమాట. ఈ రాత ఏం రాసేవారిక్కడ? Bureaucrats who are under king have control over natural sources who used to write receipts. They are not important to next generation. తర్వాత తరానికి ఏమి ఉపయోగం లేనటువంటి రాజుగారికో, వారి పైనున్న చక్రవర్తికో చూపించడానికి ఎవరైతే న్యాచురల్ రిసోర్సెస్ అంటే ధాన్యాన్ని, పొలాన్ని, దాని మీద వచ్చిన సంపదని కంట్రోల్ చేస్తున్నారో, వాళ్ళు మెయింటైన్ చేసే రెసీట్స్ దొరికాయి ఆర్కియాలజీలో. ఇది మాత్రమే కాకుండా వ్రాతని పాత నిబంధనలో రెండో రకంగా వాడారు. అది ఏంటనంటే లాంగ్ డ్యూరేషన్ టెక్స్ట్ టు పాస్ ద కల్చర్ అండ్ వాల్యూ ఫ్రమ్ వన్ జనరేషన్ టు నెక్స్ట్ జనరేషన్. దేవుడు అనుగ్రహించిన ప్రత్యేకింపబడిన సాంప్రదాయాన్ని, విలువలను, ఆజ్ఞలను, ప్రతిదాన్ని కూడా నెక్స్ట్ జనరేషన్‌కి అందించడానికి రాశారు. మెమోరీగా ఉండిపోవడానికి, పిల్లలకి నేర్పించడానికి అన్నట్లుగా రాశారు. ఇది పాత నిబంధనలో రాసినటువంటి రాతల్లో ఉన్న ప్రత్యేకత. ఆళ్ళు రాయడాన్ని అందుకు ఉపయోగించేవారు. ఎడ్యుకేషన్ అంత డెవలప్‌మెంట్ లేదు. సెక్యులరిజం అంత లేదు. కాబట్టి ఎడ్యుకేషనే లేదు. ఆ టైంలో రాయడం అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు.
అప్పుడు రాయడాన్ని దేనికి ఉపయోగించేవారంటే, ఒకటి అకౌంటబిలిటీ, 2 రిలిజియన్ కొరకు మాత్రం ఉపయోగించేవారు. కొత్త నిబంధన కాలానికి జస్ట్ 2000 ఇయర్స్ బ్యాక్ సైడ్ యేసు ప్రభుని జీవించిన కాలంలో మొట్టమొదటి శతాబ్దం ఫస్ట్ సెంచరీలో ఎలా వాడేవారని మనం ఆలోచిస్తే, కొత్త నిబంధనలో ఉన్న రైటింగ్స్ 27 పుస్తకాలు. వాస్తవానికి 27 పుస్తకాలు కూడా 27 ఉత్తరాలు లెక్క. 27 ఉత్తరాలు లెక్క. మీరిది జ్ఞాపకం పెట్టుకోవాలి, గుర్తుపెట్టేసుకోవాలి. 27 పుస్తకాలు కూడా జస్ట్ ఏయో డైరీలు కాదు. ఏదో నాకు నేను రాసుకున్నయి కాదు. లేదో జస్ట్ నేను మెమరీ కోసం జ్ఞాపకం పెట్టుకున్నయి కాదు. దే ఆర్ లెటర్స్. ఉత్తరం అంటే రాసేవారుంటారు. దాన్ని రిసీవ్ చేసుకునేవారుంటారు. రచయిత అంటాం, శ్రోతలు అంటాం. ఈ మాటని మీరు గుర్తుపెట్టేసుకోవాలి. శ్రోతలు. శ్రోతలు అనగా రిసీవర్స్. మాట్లాడేవాడుంటే, మీరు వినేవాళ్ళుంటే మీరు శ్రోతలు మాట. శ్రోతలు అనేవారున్నారు. ఇప్పుడు మాట్లాడేవాడు శ్రోతలకు అర్థమైన భాషలో మాట్లాడతాడు. మాటలాడేవాడి మధ్య, వినేవాడి మధ్య పరస్పర అనుబంధం ఉంటది. సో, దేర్‌ఫోర్ కంటెంట్ విల్ బి వెల్ అండర్‌స్టూడ్, వెల్ నోన్ టు ద రిసీవర్ దెన్ ఎనీవన్. కాబట్టి రచయిత రాసినటువంటి రాత ఒకటి రచయితకు బాగా అర్థమవుతుంది. అది రిసీవ్ చేసుకున్న వ్యక్తులకు కూడా బాగా అర్థమవుతుంది. కాబట్టి ఈ ఇద్దరి మధ్య పరస్పర అనుబంధం ఉంటది. అందుకని మనం ఏం చేస్తాం, రిసీవర్స్ ఎవరికి రాసారో గుర్తుపెట్టుకుంటే, ఆ వాక్యానికి అర్థం ఏంటో మనకు అర్థమవుతది మాట. అందుకే ఈ మాటలన్నీ. కాబట్టి ప్రతి 27 పుస్తకాల్లో ప్రతి పుస్తకానికి కూడా ఇమ్మీడియేట్ రిసీవర్స్ ఉన్నారు. ఎవరున్నారు? ఇమ్మీడియేట్ రిసీవర్స్ ఉన్నారు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇమ్మీడియేట్ రిసీవర్స్ అంటే వెంటనే ఒకరు శ్రోతలున్నారు. ఇక్కడ మనకి దేవుని యొక్క అద్భుతమైన కృప కనబడుతుంది. దో దే ఆర్ ఇమ్మీడియేట్ రిసీవర్స్. ఆల్రెడీ ప్రతి పుస్తకానికి కూడా ఉత్తరం కింద ఒకరు ఆహ్, రిసీవర్స్ ఉన్నప్పటికీ, శ్రోతలున్నప్పటికీ దే ఆర్ ప్రిజర్వ్డ్ ఫర్ అస్. దేవుడు వారికి రాయించినప్పటికీ మన కొరకు రాయించాడు. దేవుడు వారికి పొందుపరిచినప్పటికీ మన కొరకు పొందుపరిచాడు. వాళ్ళకి ఉపయోగపడేలాగా, మనకి కూడా మన పరిస్థితులకు తగ్గట్టుగా మనకు ఉపయోగపడేలాగా దాన్ని ప్రిజర్వ్ చేయించాడు దేవుడు. ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం ముందుకెళ్ళిపోదాం. ఈ రాతల్లో, ఈ రచయితలు ఎందుకు చెప్పాననేది మనం వెళ్ళే కొద్దీ అర్థమవుతుంది. వై రైటింగ్స్ ఎందుకు రాసేవారు పాత నిబంధనలో, కొత్త నిబంధనలో మీరు అర్థం చేసుకోవాలి. రెండోది, సువార్తలు చదివే ముందు మనం ఎక్కడి నుంచి ప్రారంభిస్తే సువార్తలు అర్థమవుతాయి అని మనం ఆలోచిస్తే, మొట్టమొదటిగా సువార్త అంటే ఏంటి అనే పదం దగ్గర నుంచి మనకి సువార్త బాగా అర్థమవుతుంది. ఉదాహరణకు సువార్తల్లో ఏముందో తెలుసుకునే ముందు, సువార్త అంటే ఏంటో, ఆ పదానికి అర్థం ఏంటో చూసి, సువార్తలో ఏముంటాయో తెలుసుకుందాం. మనం ఏదన్నా చదువుకున్నా మన క్లాసుల్లో గాని, మన టీచింగ్స్‌లో గాని, మన లెక్చర్స్‌లో గాని, మనం ఏదన్నా విషయాన్ని బాగా అర్థం జేసుకోవాలంటే, ఫస్ట్ దాని ఎటిమాలజీ మీనింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టాలి. లేదా టెర్మినాలజీ దగ్గర నుంచి మొదలుపెట్టాలి. ఉదాహరణకు బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారనుకో, మీకు జువాలజీ అనే సబ్జెక్ట్ ఉందనుకో, మీరు అర్థం జేసుకోవాల్సింది ఆ టర్మ్ అర్థం జేసుకోవాలి. ఏం అర్థం జేసుకోవాలి? టర్మ్. జువో ఆర్ లోగోస్ అనే 2 పదాలు. లేకపోతే సైకాలజీ ఉందనుకోండి. సైకే, లోగోస్. మైండ్ అండ్ లోగోస్ అంటే స్టడీ. స్టడీ ఆఫ్ మైండ్. అలా టర్మినాలజీస్ దగ్గర నుంచి అర్థం చేసుకోవడం చాలా మంచిది మాట. గాస్పెల్ అనే టర్మ్, గాస్పెల్ అనే పదానికి అర్థం ఏంటో మనం చూద్దాం. ద వర్డ్ గాస్పెల్ మీన్ గుడ్ న్యూస్. గాస్పెల్ అంటే గుడ్ న్యూస్, గుడ్ మెసేజ్, శుభవార్త, సువార్త, మంచి వార్త, మంచి వర్తమానం అని అర్థం మాట. ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకుంటే, మొట్టమొదటిగా ఈ శుభవార్త అనే మాట బైబిల్ గ్రంథంలో ఎక్కడ వాడబడింది? కొత్త నిబంధనలో మనం చూద్దాం. మనకు ముఖ్యంగా ఎక్కడ కనబడుతదనంటే అది లూకా సువార్త 2 అధ్యాయము 10 వచనం. మీ దగ్గర బైబిల్ ఉన్నాయో లేదో తెలీదు గానీ, కింద నేను వచనం ఇచ్చాను. మనం చూద్దామే. ఇక్కడ ఏం చెప్తుంది? దేవదూత ఏం చెప్తున్నాడిక్కడ? అయితే ఆ దూత గొర్రెల కాపరులతో చెప్తున్నాడు చూడండి. భయపడకుడి. ఇదిగో ప్రజలందరికిని కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అనే మాట అక్కడ మాట్లాడుతా ఉన్నాడు. మహా సంతోషకరమైన సువర్తమానము. మీరు చూసారిక్కడ సువర్తమానం. వర్తమానం అంటే న్యూస్. అంటే గుడ్. గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ అంటే గాస్పెల్ మాట. సో, ప్ర దావీదు లేకపోతే దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు ఉదయించున్నాడు. ఇదే
మనకి శుభవర్తమానము అని చెప్తా ఉన్నాడన్నమాట. చూడండి ఇక్కడ. మనం చూస్తే అనే మాట మంచి అని వాడతాం చూడండి. స్వాగతం, సుస్వాగతం. మంచి వార్త లేదా శుభవార్త. గాస్పెల్ అంటే ఏంటి? గుడ్ న్యూస్. ఈ మాటకున్న గొప్ప ప్రత్యేకత ఏంటంటే ఆహ్, దేవుడు కోసం, యేసయ్య కోసం చెప్పే మాటలను శుభవార్త అని పలకరిస్తున్నాయి. శుభలేఖలాగా. ఏదైనా మంచి జరిగితే చూడండి శుభలేఖ ఇస్తాం. ఇన్విటేషన్ ఇస్తాం. శుభలేఖ, ఇన్విటేషన్ కార్డ్ మాట. గ్రీటింగ్ కార్డ్. మనం శుభలేఖలు ఎప్పుడెప్పుడు పంచిపెడతాం? న్యూ ఇయర్‌కి పంచిపెడతాం. శుభలేఖ ఇస్తాం. అంటే గ్రీటింగ్ కార్డ్ ఇస్తాం. తర్వాత ఇన్విటేషన్ కార్డ్ శుభలేఖ ఇస్తాం పెళ్ళికి, తర్వాత ఇల్లు ఓపెనింగ్‌కి ఏదైనా మంచి కార్యం జరిగినప్పుడే శుభం అనే పదం మనం వాడతా ఉంటాం. కానీ యేసు ప్రభు కొరకు పరిచయం చేసే ముందు దేవదూతలు మనకిచ్చిన పదం ఏంటంటే శుభవార్త మాట. ఇందులో ఉన్న గ్రేట్‌నెస్ ఏంటంటే నో రిలిజియన్ ఇన్ ద వరల్డ్ కాల్ దేర్ మెసేజ్ యాస్ గుడ్ న్యూస్. ఓన్లీ క్రిస్టియానిటీ డిక్లేర్స్ ఇట్స్ మెసేజ్ యాస్ గుడ్ న్యూస్. ఇది ఎంత సంతోషకరమైన వార్త అంటే ఏ మతం చూడండి, నేను మతాల పేర్లు ఆన్‌లైన్‌లో ఎత్తకూడదు కాబట్టి ఎత్తట్లేదు గానీ, ఏ మతం చూడండి వారికంటూ ఓ ధర్మమనో, విధానమనో, టీచింగనో, గురువు గారి ఫాలోయింగ్స్ అనో పెట్టుకుంటారు గానీ శుభవార్త అని లేదు. ఓన్లీ ఫర్ క్రిస్టియానిటీ. ఎంత స్పెషలో గదా! అయితే ఈ సువార్త, శుభవార్త, మంచి వార్త అని ఎందుకు పిలుస్తున్నారు? అందులో ఉన్న మీనింగ్ ఏంటి? అందులో అసలేముంది? సువార్తలో అసలు ఏమేమి క్రోడీకరిస్తారు? ఏమేమి చెప్పాలి? అనే విషయాలు మనం చూద్దామే. సువార్తలో మనకేమేమి ఉంటాయో చూద్దాం. చూడండి. శుభం అంటే మనకర్థమైంది. వార్త? ఏమిటి వార్త? ఆ మహా సంతోషం ఎందుకొచ్చింది? ఆ సంతోషం దేనికోసం? ద జాయ్ ఈస్ నాట్ అబౌట్ వాట్ జీసస్ డిడ్. అకార్డింగ్ టు 2 తిమోతి 2:8 ద గుడ్ న్యూస్ ఈస్ అబౌట్ హోల్ జీసస్. మీరు గనక రెండో తిమోతికి రాసిన పత్రిక రెండో అధ్యాయం 20 క్షమించాలి. రెండో అధ్యాయం 8 వచనం గనక చూస్తే, పౌలు తాను ఏ విధంగా సువార్తను ప్రకటించాడో చెప్తున్నాడిక్కడ. నా సువార్త ప్రకారం. తనెలా సువార్త ప్రకటించాడో చూడండి. దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి అని చనిపోయి నుండి లేచిన పునరుద్ధానుడైన యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకొనుము. ఎవరిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడో హైలైట్ ఏంటంటే యేసయ్యని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు గొప్పతనం ఏంటిక్కడ? నేను చూడండి కింద ఇచ్చేసాను చూడండి మీకు. గొప్పతనం ఏంటంటే యేసుప్రభు చెప్పినవి గాస్పెల్ కాదు. యేసుప్రభు చేసినయి గాస్పెల్ కాదు. యేసు ప్రభువే గాస్పెల్. శుభవార్త ఏంటంటే యేసుప్రభు జీవితమే మనకి. యేసుప్రభు సమస్తమే మనకి. ఇది అర్థం కావాలంటే మీకు కింద చదివింది చెప్తాను చూడండి. ద న్యూస్ ఆఫ్ ద గాస్పెల్ ఈస్ నాట్ సింప్లీ వాట్ జీసస్ సెడ్ ఆర్ జీసస్ డిడ్. బట్ హోల్ జీసస్. గాస్పెల్ యొక్క వార్త, సువార్తలో ఉన్న వార్త ఏంటంటే యేసుప్రభు చెప్పినయి చెప్పడం గాదు. యేసుప్రభు చేసినయి చెప్పడం గాదు. సమస్తం యేసుప్రభుని పరిచయం చేయడమే సువార్త అంటే. ఒక బుద్ధిస్ట్‌కి బౌద్ధ మతం స్వీకరించిన వ్యక్తికి ఆయన గురువైనటువంటి గౌతమ సిద్ధార్థుడు ఎవరైతే బుద్ధగా మారాడో ఆయన టీచింగ్సే ఆయనకి బోధ. ఇస్లాంకి మొహమ్మద్, జైన్‌కి మహావీరుడు, సిఖ్‌కి గురుద్వారాలో ఉన్న 10 మంది, ఈవెన్ హిందూయిజం చూడండి భగవద్గీత ఏది గీతోపదేశం అంటే కృష్ణ మహా రు దేవుడు అర్జునుడికి బోధించినటువంటి గీతం చెప్పినవి. కానీ క్రైస్తవ జీవితంలో క్రీస్తుని వెంబడించే వారిలో ఇది కంప్లీట్‌లీ స్పెషల్. ఎందుకనంటే యేసయ్య చెప్పినయి చెప్తే అది గాస్పెల్ అవ్వదు. యేసు ప్రభుని సమస్తం పరిచయం చేయాల. పుట్టుక, చావు, తిరిగి లేవడం మొత్తం పరిచయం చేయాలి. మొత్తం పరిచయం చేయాలి. దట్ ఈస్ గాస్పెల్ మాట. ద హోల్ జీసస్ ఈస్ అవర్ గుడ్ న్యూస్. యేసయ్య మొత్తం మన సువార్త. Therefore, reading or preaching some part of Jesus is not full gospel. It's half gospel. కాబట్టి యేసుప్రభు చేస్తాడు, యేసుప్రభు చేసేవాడు, యేసుప్రభు అద్భుతాలు చేస్తాడు. అది ఇది అని చెప్పి అద్భుతాలు అని అనుకోండి. అది హాఫ్ మాట. మొత్తం కాదు. ఫుల్ గాస్పెల్ ఏమవుద్ది? ఆయన కన్యక గర్భాన జన్మించాడు. పాపం లేకుండా జీవించాడు. గొప్ప బోధ చేశాడు. గొప్ప అద్భుతాలు చేశాడు. నా పాపాల కొరకు మరణించాడు. తిరిగి లేచాడు. మళ్ళీ వస్తా అని జెప్పాడు. ఫుల్ గాస్పెల్. ఇది వర్తమానంలో ఉన్న గొప్పతనం మాట. ఈ గాస్పెల్‌ని చూపించడానికి గాస్పెల్ రైటర్స్ రాసింది. అయితే ఈ, ఈ గాస్పెల్‌కి మంచి డెఫినిషన్ ఒకటి మనకిక్కడ పౌలు గారు ఇస్తున్నారు. ఆ డెఫినిషన్ మనం ఎక్కడ చూడొచ్చంటే, మొదటి కొరింథీయులకు 15 అధ్యాయము మొదటి 4 వచనాల్లో ఆ డెఫినిషన్ కనబడుతుంది. ఆ డెఫినిషన్ ఎలా ఉందో చూస్తున్నాం చూడండి. 1-4 వచనాల నుంచి చదువుతున్నాను. మరియు సహోదరులారా,
నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. సువార్త తెలియపరుస్తున్నాడంటే ఆయన ఏం ప్రకటించాడో చూడండి. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచున్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్తను మీకు ప్రకటింతునో, ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకొని ఉన్న యెడల, ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై యుందురు. ఇప్పుడు ఈ సువార్తే మనకు రక్షణ. ఆ సువార్త యందు విశ్వాసం ఉంచాలంట. ఆ ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవాలంట. నాకియ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము జ్ఞాపకం పెట్టుకోవాలి. వాక్యం ఇంపార్టెంట్. లేఖనముల ప్రకారం క్రీస్తు యేసయ్య మన పాపముల నిమిత్తము చనిపోయాడు. మొదటి విషయం చనిపోయాడు. సమాధి చేయబడ్డాడు. బరీ చేయబడ్డాడు. లేఖనముల ప్రకారం మూడో దినమున లేపబడ్డాడు. 3 విషయాలు కలిపి ఆయన సువార్త ప్రకటించాడు. ఏమన్నాడు? మన పాపాల నిమిత్తం ఆయన చనిపోయాడు. సమాధి చేయబడ్డాడు. పునరుద్ధానుడై, మృత్యుంజయుడై అందరూ చేయలేని పని ఆయన తిరిగి లేచి చూపించాడు. ఇదే గాస్పెల్. నా కోసం చచ్చిపోయాడయ్యా! నా కోసం మరణించాడు. నా పాపాల కోసం ఆయన చనిపోయాడు. చనిపోయి సమాధి చేయబడి 3 రోజుల తర్వాత తిరిగి లేచాడు. అందుకు నేను యేసయ్యని నమ్ముకున్నాను. ఇది నా ఫుల్‌నెస్ ఆఫ్ గాస్పెల్. ద కామన్ ఎలిమెంట్ ఈస్ గాస్పెల్. గాస్పెల్‌లో ఉన్నటువంటి పునాది ఏంటి? సువార్తలో ఉన్నటువంటి పునాది ఏంటి? మనం ఎందుకని యేసయ్యని అంగీకరించామనంటే, యేసు ప్రభు నా కోసం చనిపోయాడు. నా కోసం సమాధి చేయబడ్డాడు. నీ కోసం, నా కోసం పునరుద్ధానుడై తిరిగి లేచాడు. నిన్ను, నన్ను అలా పునరుద్ధానంలో లేపాలని ఆయన కోరిక మాట. ఇది సువార్త. ఇందులో మన విశ్వాసం. నువ్వెందుకు యేసయ్యని నమ్ముకున్నావంటే ఇది మన సమాధానం. మన పాపాల నిమిత్తం మృతి పొందెను. మన కొరకు సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము మూడో దినమున లేపబడెను. ఈ విషయాన్నే నలుగురు సువార్తికులు చెప్పేది. చూడండి ఒకసారి ఆలోచించండి. మీరు ఈ 4 సువార్తలు చదివి ఒక కన్‌క్లూజన్‌కొచ్చేటప్పటికి ఆ సువార్తల ఔట్‌లైన్ మీకు కింద ఇచ్చాను. 4 సువార్తలు కూడా మత్తయి, మార్కు, లూకా, యోహాను చూడండి. దిస్ ఈస్ ద రీజన్ ద 4 గాస్పెల్ రైటర్స్ ఫోకస్డ్ ఆన్ డెత్, రిజరక్షన్, దెన్ బర్త్. యేసు ప్రభువు వారి యొక్క మరణ పునరుద్ధానాల్లో వారు పెట్టినటువంటి ఫోకస్ మరి ఏ ఇతర దాంట్లోని పెట్టలేదు. పరిచర్యలో కొన్ని విషయాలు ఈయన రాసినయి ఈయన రాయలేదు, ఈయన రాసినయి ఈయన రాయలేదు, ఈయన రాయలేదు. మీరు గమనించండి. సిలువ, 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 సిలువ. పునరుద్ధానం, 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 పునరుద్ధానం. ఎగ్జాక్ట్‌లీ యాస్ ఇట్ ఈస్. కారణం ఏంటి? కారణం ఏంటంటే సువార్త యొక్క పునాది మరణ పునరుద్ధానం. 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 లోకైతే ఏకంగా ఆరోహణం కూడా యాడ్ చేసాడు. పైకి అలా ఎళ్ళిపోయాడు. తిరిగి వస్తాడని. ఇవి నువ్వెందుకు యేసయ్యని నమ్ముకున్నావు? వై జీసస్ అంటే బికాజ్ హి డైడ్ ఫర్ మీ, బికాజ్ హి రైజ్డ్ ఫర్ మీ. బికాజ్ హి డైడ్ ఫర్ మీ, హి రోజ్ ఫర్ మీ. హి రిజన్ ఫర్ మీ. బికాజ్ హి డైడ్ ఫర్ మీ, హి ఈస్ కమింగ్ అగైన్ ఫర్ మీ. ఇది మన గాస్పెల్. ఈ సువార్త అనే మాటలోనే ఇంత కమ్మదనం ఉంది. సువార్తలోకెళ్ళక ముందే సువార్త అనే ఒక చిన్న వర్డ్‌లోనే ఇంత కమ్మదనం ఉంది. ఈ కమ్మదనం ఇంకా బాగా అర్థం కావాలంటే, మొదటి కొరింథీయులకు రాయబడిన పత్రిక 15 అధ్యాయము, రోమన్స్ మొదటి అధ్యాయం 1-7, 10 అధ్యాయం 8 నుంచి ఇది, మొదటి పేతురు మొదటి అధ్యాయం 3-12 చదవండి. సాధారణంగా చదవండి. ఎగ్జామ్ కోసం కాకుండా అర్థం చేసుకోవడానికి చదవండి. దేవుడు చాలా చక్కగా మనం ఎంత దీనులమో, దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఈ వాక్యాల ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి మెయిన్ సోర్స్‌లోకెళ్ళిపోదాం. కాబట్టి ఫస్ట్ సెగ్మెంట్ అయింది. సువార్త అంటే ఏంటో మనం చూసాం. సువార్త అంటే ఏంటో అయిపోయింది. ఇప్పుడు సువార్తల పరిచయం చూద్దాం. అంటే 4 సువార్తల పరిచయం చూద్దాం. మొట్టమొదటిగా ఇక్కడ మనకి ఎవరు కనబడుతున్నారనంటే మాథ్యూ కనబడుతున్నాడు. ఎవరు కనబడుతున్నారు? మత్తయి కనబడుతున్నాడన్నమాట. మత్తయి అనే పేరుకి అర్థం ఏంటంటే యెహోవా దానము అని అర్థం. గిఫ్ట్ ఆఫ్ గాడ్, గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఈయన అల్ఫయి అన్న ఆయన కుమారుడు. ఆయన లేవి గోత్రికుడు మాట. లేవి కుటుంబంలో పుట్టాడు. లేవి గోత్రికుడు. మత్తయి అతని పేరు. అతని బ్యాక్‌గ్రౌండ్. ఆళ్ళ డ్యాడీ పేరేంటంటే అల్ఫయి. అల్ఫయి అనే డ్యాడీ పేరు. ఈయన ప్రొఫెషన్ కొద్దీ ఆయన ఎవరంటే సుంకపు గుప్తదారుడు. టాక్స్ కలెక్టర్ మాట. డబ్బులు వస్తాయి. ఎక్స్‌ట్రా డబ్బులు కూడా తీయొచ్చు. అకౌంటబిలిటీ ఉండదు ఈళ్ళకి. ఎలా అంటే యజమానుల కింద పనిచేస్తారు.
యజమానులకి చూపించాల్సిన దానికన్నా ఎక్కువ రాసుకొని డబ్బులు దొబ్బేస్తుంటారన్నమాట. ఇది వీళ్ళ దగ్గరున్న బెస్ట్ ఎగ్జాంపుల్. మన డౌన్ టు ఎర్త్‌లో చెప్పాలంటే, ఇప్పుడు మనం ఒకరి కింద పని చేస్తున్నాం. ఆళ్ళు మనకి నియర్‌లీ సమ్ అమౌంట్ కలెక్ట్ చేయాలో, లేకపోతే ఎంతైనా డబ్బులు ఖర్చు పెట్టమని ఇచ్చారనుకోండి, కలెక్ట్ చేయమని ఇచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం, వాళ్ళు చెప్పిన దానికన్నా ఎక్కువ కలెక్ట్ చేసేసి, వాళ్ళకివ్వాల్సింది ఇచ్చి మిగతాదంతా కూడా జేబులో పడేస్తాం. వాళ్ళు చేయమన్న పనంతా చేసేసి, దానికన్నా ఎక్స్‌ట్రా రాసి పక్కన పెట్టేస్తాం. అది వాళ్ళు చేసే గొప్ప పని. అందుకని వాళ్ళకి వాల్యూ లేదన్నమాట. ఆ ప్రొఫెషన్‌కి చాలా వాల్యూ లేదు. ఎందుకు వాల్యూ లేదంటే, వాళ్ళు యూదులై ఉండి, లేవి గోత్రికుడు యూదుడు, యూదుడై ఉండి, రోమీల కొరకు టాక్స్ కలెక్ట్ చేసి పక్క దేశానికి టాక్స్ ఇస్తున్నాడు. ఈడు సగం జేబులో యేసుకుంటున్నాడని వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరమాట. ఆయన కూడా ఇయన్నీ సిగ్గునంతా పక్కన పెట్టేసి, ఎవరేమనుకుంటే ఎందుకు, డబ్బే నాకవసరం అనుకున్నోడు అందులో జాయిన్ అయ్యేవాడు ఆ రోజుల్లో. కాబట్టి టాక్స్ కలెక్టర్ ఈస్ ఆల్‌వేస్ స్పోకెన్ అలాంగ్ విత్ సిన్నర్స్. చూడండి, యేసుప్రభు సుంకరులతోనూ, పాపులతో కూర్చుంటున్నాడు. సుంకరులతో, పాపులతో పైన ఉంటున్నాడు. సుంకరో, పాపులు. పాపులు పక్కన పెట్టేసారు సుంకరుల్ని. వీళ్ళు డబ్బులున్నవోళ్ళు. వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్. వీళ్ళు రోమా ప్రభుత్వం, పెద్ద ప్రభుత్వం కింద పనిచేసేవాళ్ళు. అయినా వాళ్ళ లైఫ్ ఎక్కడ? సిన్నర్స్ పక్కన. ఈ అకౌంటబిలిటీ మిస్ అయితే బతుకులు ఇలా అయిపోతాయి మాట. ఎనీవే, ఇది ఆయన కోసం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాట. అయితే బైబిల్ అయిపోయాక, కొత్త నిబంధన అయిపోయాక, ఆయన ఇథియోపియా, మీరు చూడండి, ఫిలిప్పు నపుంసకుడు, గాజాకి, ఐతోపియాల రాణి అయిన గాజాకి ఎళ్తున్న కందాకి రాణి దగ్గరున్న ఫినాన్స్ మినిస్టర్‌కి ఇచ్చాడు చూడండి. అక్కడికెళ్ళిపోయాడు ఈయన. ఇథియోపియాకెళ్ళిపోయి, అక్కడ చరిత్ర ఏం చెప్తుందంటే, ఈయనకి ఆల్రెడీ టాక్స్ కలెక్షను, ఈ అకౌంట్సు, ఫినాన్స్, ఆడిటింగు, ఈ చార్టర్డ్ అకౌంట్ ఇయన్నీ బాగా తెలుసు కాబట్టి, అక్కడ కొన్నాళ్ళు పని జేసి, అందరిలో కలిసి సువార్త ప్రకటించాడు ఇథియోపియా అంతా. కానీ అది తెలిసిపోయింది. వాళ్ళకది ఏమో మరి నచ్చలేదు. ఇబ్బంది పడ్డారు. హెల్బర్డ్ అంటే ఈటె మాట. ఈటె తీసుకొని పాపం పొడిచేశారు. నాదబా అనే సిటీలో ఏడీ 60లో యేసుప్రభు చనిపోయిన 30 ఏళ్లకి ఆయన పరిచర్య చేసి, దారుణంగా హత్య చేయబడ్డాడు. హింస అనుభవించాడు. ఆయన ప్రభు కొరకు హతసాక్షి అయిపోయాడు మాట. ఎంత గొప్ప బ్రతుకో! పాపుల పక్క నుంచి ఉండే వ్యక్తి యేసయ్య జాబితాలో ఒక హతసాక్షిగా మారిపోయాడు. గ్రేట్ మిషనరీ. అయితే ఎవరికి రాసాడు? ఇది ఎవరికి రాసాడు? ఈ సువార్త ఎవరికి రాసారో చూద్దామా? ఈ సువార్త ఎవరికి రాసారంటే, ఇయన్నీ ఉత్తరాలని చెప్పుకున్నాం గదా! ఈ సువార్త ఎవరికి రాసాడనంటే, యూదులకు రాసాడు. యూదులకు రాసాడమాట. యూదులకి ఎందుకు రాసాడు? యూదులకి రాసాడని నీకెలా తెలుసు అని నన్నడిగితే, therefore he had to prove Jesus as the expected Messiah, Son of God through the Old Testament. యూదులకున్న ప్రామాయణ గ్రంథం ఏమిటి? పాత నిబంధన. యూదులు నేర్చుకునే విషయం ఏమిటి? పాత నిబంధన. కాబట్టి మత్తయి యొక్క ఉద్దేశము, పరిశుద్ధాత్మ దేవుడు మత్తయికిచ్చిన ప్రేరణ, ఆవేశము, భారము సులువైపోయింది. ఏం చూపించాలి? యేసయ్య యూదులు వేచి ఉన్నటువంటి మెస్సయ్య. యేసయ్య యూదులు వేచి ఉన్నటువంటి దావీదు కుమారుడు. యేసయ్య పాత నిబంధన ప్రవచనాలకు నెరవేర్పు అని చూపించాలి. అందుకనే ఆయన ఏమి పూనకం పట్టుకున్నాడు? ఏం పూనుకున్నాడు? మత్తయి సువార్తలో ఆయన పూనుకున్నది ఏంటనంటే, పాత నిబంధన ప్రవచనాలనన్నిటిని ఎత్తుకొని, ఇదిగో యేసయ్యలో నెరవేర్చబడ్డాయి. మలాకీలో చెప్పినట్లు నెరవేర్చబడ్డాయి. అదిగో ఐగుప్తు నుంచి పిలిచాను నెరవేర్చబడ్డాయి. యెషయా చెప్పినట్టు, ఇర్మీయా చెప్పినట్టు, జెకర్యా చెప్పినట్లు నెరవేర్చబడ్డాయి. మీకా చెప్పినట్టు నెరవేర్చబడ్డాయి, నెరవేర్చబడ్డాయి, నెరవేర్చబడ్డాయి అంటున్నాడు. 29 పైగా పాత నిబంధన అయన్నీ ఎత్తి చూపెడుతున్నాడు. 28 అధ్యాయాలకి. అధ్యాయం, అధ్యాయం మింగేస్తున్నాడంతే అలాగా. పాత నిబంధనలో ఉన్నయన్నీ నోట్లో పెట్టుకొని అయ్యే చెప్తా ఉన్నాడు. కారణం ఏంటంటే, తన యొక్క శ్రోతలెవరు? తన రిసీవర్స్ ఎవరు? యూదులు కాబట్టి. చూసారా, యూదులను బట్టి వారికి యేసయ్యని అర్థం కావడానికి ఎలా చూపెడుతున్నాడు? దావీదు కుమారుడు, రాజుగారు ఆయన. ఎవరైన? రాజుగారు. యేసు రాజుగా వస్తున్నాడు. ఆయనే రాజు. ఆయన రాజు. దావీదు యొక్క లైన్‌లో వచ్చాడని ఏం చూపెడుతున్నాడు? అందుకే చూడండి, మీరు ఈ వాక్యాలు గనుక చూస్తే మనకు అర్థమయ్యేదేంటంటే, జ్ఞానులొచ్చి అడుగుతారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? యూదుల రాజుని మేమొచ్చాం అని. తర్వాత హోసన్నా, హోసన్నా యూదా రాజుకు స్తోత్రాలని పలికిన మాటలు కూడా మనం చూస్తా ఉంటాం. ఈ మాటలన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ప్రభువా, నీవు రాజువని, నీవు దావీదు కుమారుడివని, నీవు గొప్పోడివని నా శ్రోతలైన యూదులకు తెలియాలి. యూదా ప్రజలారా, మీరు ఎవరి కొరకైతే వేచి ఉన్నారో ఆ రాజుగారు ఈయనే.
అని చెప్పడానికి ఆ సువార్త రాశాడు. సెకండరీ. మార్క్ దగ్గరికొచ్చేద్దాం. ఇక్కడ నుంచి చాలా ఈజీ అయిపోతది. ఎంతో సేపు ఉండదు. మార్క్ దగ్గరికొచ్చేద్దాం. మార్క్ యొక్క వివరణ, మార్క్ యొక్క శ్రోతలు అనగా రిసీవర్స్ ఎవరో ఇక నుంచి చూద్దాం. మార్క్ ఫుల్ పేరేంటంటే యోహాన్ మార్క్. జాన్ మార్క్. ఇంగ్లీష్‌లో బాగుంది. తెలుగులో సరిగ్గా ఉంది గానీ, ఇంగ్లీష్‌లో ఏంటి? జాన్ మార్క్. యోహాను మార్క్. మార్క్ ఈస్ ఎ రోమన్ నేమ్. మార్క్ అనేది ఒక రోమా పట్టణంలో పేరు. జాన్ అనేది ఆహ్, పాత నిబంధనలో నుంచి యూదుని పేరు మాట. మార్క్ అంటే ఇంగ్లీష్‌లో డిఫెన్స్ అని అర్థం. తెలుగులో పండితులు సుత్తె అనే అర్థంతో దాన్ని తర్జుమా చేశారు. దాన్నేంటంటే సుత్తె అంటే డిఫెన్స్. డిఫెన్స్ చేసుకునే ఒక పరికరం అని అర్థం మాట. ఆహ్, ఈ ఈ ఈ సువార్త ఈ 16 అధ్యాయాలు కలిగిన ఈ సువార్త, ఈ 4 సువార్తల్లో ఫస్ట్ రాసిన సువార్త అని చాలామంది అభిప్రాయపడుతుంటారు. అంత మాత్రమే కాదు, ఈ సువార్త రాయడానికి కారణం పౌలు. ఎందుకనంటే మార్కు అపోస్తుల కన్నా చాలా చిన్నోడు మాట. వయసులో చిన్నోడు. అందుకని పేతురు గారి కింద అసిస్టెన్స్ చేశాడు చాలా నెలలు. దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది గానీ, మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే తర్వాత ఇస్తాను. మార్కు పేతురుకి అసిస్టెన్స్ కింద చేసేవాడు. పేతురు చెప్తుంటే డిక్టేట్ చేస్తుంటే ఇది రాసాడని చెప్తారు. తర్వాత పౌలుతో కూడా చాలా కాలం ఆయన పనిచేశాడు. పౌలు ఫస్ట్ మిషనరీ జర్నీలో ఉన్నాడు. రెండో మిషనరీ జర్నీ నుంచి పౌలు వద్దనుకున్నాడు. అక్కడే బర్నబా, పౌలు విడిపోతారన్నమాట. మీరిక్కడ చదివితే అర్థమైపోతాయి. పౌలుతో పాటు పౌలు 3 మిషనరీ జర్నీస్‌కెళ్ళాడు. అందులో 3, 4 వెళ్ళారుమాట. ఆహ్, మొదటి దాంట్లో బర్నబా, మార్కు కూడా పౌలు గారితో పాటు ఉంటారు. కానీ రెండో మిషనరీ జర్నీకి శీలాని తీసుకొని వెళ్ళిపోతే బర్నబా పక్కకెళ్ళిపోతాడు. ఎందుకు బర్నబా అంత కన్సర్న్ చూపించాడంటే ఆహ్, మార్క్ ఈ మార్క్ ఉన్నాడు చూసారు? ఈ మార్క్ ఎవరో తెలుసా? బర్నబా యొక్క కజిన్, రిలేటివ్. వీళ్ళందరూ కూడా రిలేటివ్ మాట. ఈయన కోసం మార్క్ చాలా మంచోడని బర్నబాకి తెలుసు. అది పౌలు కొద్దిగా డిఫరెంట్‌గా తీసుకున్నాడు గానీ సమీప జ్ఞతి అని తెలుగులో ఉంటది. ఒక్కోసారి మన తెలుగే మనకు అర్థం కాదు. దానికి మనం ఇంగ్లీష్ పట్టుకోవాలి. తెలుగు అర్థం కావడానికి మనం ఇంగ్లీష్ పట్టుకుంటే, ఇంగ్లీష్ మనకు తెలుగుని బాగా అర్థం చేసుకునే విధంగా చేస్తది కొన్ని కొన్ని పదాలు చూస్తే. సమీప జ్ఞతి అని ఉంటది. అంటే కజిన్ మాట రిలేటివ్. సో, ఈయన కూడా గ్రీస్ దేశానికి మిషనరీ కింద ఎళ్ళిపోయాడు. గ్రీస్ దేశానికెళ్ళిపోయాడు. అక్కడ మెడకి అని పడ్డది. నేను దాన్ని మార్చి మీకు పంపిస్తాను. మెడకి తాడేసేసి చనిపోయే వరకు ఇదిలో లాక్కెళ్ళిపోయారండి. చిత్రహింసలు పెట్టేసారు మార్క్ గారిని పాపం. యేసు ప్రభు కొరకు ఈయన కూడా హతసాక్షి అయిపోయాడు. ఎందుకో తెలుసా? వాళ్ళ సువార్త మూలం ఏంటి? వాళ్ళ సువార్తలో కామన్ ఐడియా ఏంటి? వాళ్ళ సువార్తలో కామన్ ఎలిమెంట్ ఏంటి? మరణం, పునరుద్ధానం. మరణం, పునరుద్ధానం. మరణం, పునరుద్ధానం. ఇది వాళ్ళ కామన్ ఎలిమెంట్. యేసయ్య నా కొరకు చనిపోయాడు. నేను యేసయ్య కొరకు ఏం చేయగలను? వాట్ ఎ గ్రేట్ టెస్టిమోనీస్ కదా! మూడో వ్యక్తి లూకా. లూకా యొక్క రిసీవర్స్ ఎవరో చూద్దాం. లూకా యొక్క రిసీవర్స్. లూకా బై ప్రొఫెషన్ వైద్యుడు. ఆయన మత్తయి ఎలా టాక్స్ కలెక్టరు, ఈయన వైద్యుడు మాట. లూకా వైద్యుడు. పక్కన లూకా అని పడ్డది. ఇది యాక్చువల్‌గా లూకా కాదు. కొలస్సే. కొలస్సే దీన్ని నేను మార్చి మీకు పంపిస్తాను. ఆయన గ్రీకు దేశమైన అంతియొకయ వాసి. ఈయన ఒక గ్రీకన్. గ్రీకు వాసి. యూదుడు కాదు. కొత్త నిబంధనలో 27 పుస్తకాలుంటే వాటిని రాసిన అందరూ యూదులే. ఈయనొక్కడే అన్యుడు. అన్యుడా అంటే యూదేతర జాతుల నుంచి రక్షించబడిన ఒకడు. యూదుడు కాని వ్యక్తి లూకా గారన్నమాట. లూకా గారు చాలా మంచి వ్యక్తి. వైద్యుడు. వైద్యుడు మాత్రమే కాదు, పౌలు యొక్క మిషనరీ యాత్రలో పాలిభాగస్తుడు. మనం ఇక్కడ కొలస్సీలో చూస్తే ఆయన అంటాడు, "నా పాలిభాగస్తుడు" అంటాడు. పౌలు గారితో పాటు ఉన్నాడు. మీరు అపోస్తుల కార్యాలు చూడండి. అపోస్తుల కార్యాలు కూడా లోకాయే రాసాడు మాట. అపోస్తుల కార్యాలు సెకండ్ జర్నీ, థర్డ్ జర్నీ అంటే నియర్లీ చాప్టర్ 16 మా అపోస్తుల కార్యాలు 16 నుంచి మనం లాస్ట్ వరకు చదివితే, మేమందరం పౌలుతో పాటు ఉన్నప్పుడు పౌలు దగ్గర ఒక మిలితైన దీపంలో ఒక విషసర్పం కాటేసింది. ఇవన్నీ చాలా మేము అని మాట్లాడుతుంటాడు. అంటే ఆయన కూడా అక్కడ ఉన్నాడని మాట్లాడుతుంటాడు. మీకొకటి తెలుసా? మిషన్ డాక్టర్. హెల్పింగ్ టు ఎ మిషనరీ. ఇది లోకాలో ఉన్న గొప్పతనం. తన ప్రొఫెషన్‌ని చూసుకుంటూ ఎవరికి సేవ చేస్తున్నాడో తెలుసా? ఒక ప్రఖ్యాతిగాంచిన పౌలు గారికి. పౌలు గారు ఎలాంటోరంటే, ఆయన యొక్క లైఫ్‌లో హెల్త్‌ని అస్సలు పట్టించుకోడు. హెల్త్‌ని అస్సలు పట్టించుకోడు కాబట్టి, అలాంటి ఆయనకి దేవుడు ఒక వైద్యుడిని అనుగ్రహించాడన్నమాట. ఈయన ఎంత గొప్పోడో తెలుసా? చాలా బాగా రాస్తాడు. చాలా బాగా పరిచర్య చేస్తాడు.
పౌలు యొక్క వెన్నెముక అని చెప్పుకోవాలి. పౌలు యొక్క వెన్నెముక అని చెప్పుకోవాలి. పౌలుతో పాటు ఉన్నాడు లాస్ట్ వరకు కూడా. పౌలు చనిపోయే ముందు అడిగింది ఇద్దరిని. మార్క్‌ని, లూకా నాతో పాటు ఉన్నాడు. మార్క్‌ని వెంట పెట్టుకొని రా తిమోతి అని అడుగుతాడు. ఎంత గొప్ప విషయం. లూకా నాతో పాటు ఉన్నాడు చచ్చిపోయేటప్పుడు. చాలా గ్రేట్ గదా! హ్యాట్స్ ఆఫ్. లూకా దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. లూకా అనే మాటలు ఎక్కడున్నాయో అది మీరు సెర్చ్ చేసి చూడండి. మీకు అర్థమవుతుంది. ఆయన చూడండి ఆయన కూడా గ్రీస్ దేశంలో మిషనరీ కింద ఎళ్ళిపోయాడు. చాలా చోట్ల పరిచర్య చేశాడు పౌలుతో పాటు. పరిచర్య అయిపోయి గ్రీస్ దేశంలో ఆహ్, పరిచర్య చేయడానికెళ్తే అక్కడ పురోహితులున్నారు. ఈ పురోహితులు ఎవరనుకుంటున్నారు? గ్రీకు దేశంలో ఉన్న విగ్రహాలను పూజించేటటువంటి ఆ యొక్క పురోహితులు. ఆ ఆచారాలు చేసే పురోహితులున్నారు. ఆ పురోహితులు ఏం చేశారంటే ఆయన్ని దగ్గరలో ఉన్న ఒలీవ చెట్టుకి తీసుకెళ్ళి ఆ చెట్టుకి ఊరేసి చంపేశారు బలవంతంగాను. మహానుభావుడు. థర్డ్ పర్సన్. మత్తయి ఫుల్‌గా జీవించి చచ్చిపోయలేదు. హాఫ్‌లోనే యేసుప్రభు కోసం చనిపోయాడు. మార్కు బల్లెంతో పొడిచి చంపేశారు. ఊరేసి చంపేశారు లూకాని. చూసారా? ఈయన ఎవరికి రాస్తున్నాడు? ఈయన గ్రీక్ దేశవాసి కదా! ఈయన గ్రీక్‌లో పనిచేసాడు కదా! గ్రీకులను దృష్టిలో పెట్టుకొని రాస్తా ఉన్నాడు. గ్రీకులకి సువార్త. ఎవరికి ప్రకటించాడండి సువార్త? ఈ గ్రీకులకి ఏమి రాస్తున్నాడు? గ్రీకులంటే బాగా జ్ఞానవంతులు మాట. అప్పట్లో ఫిలాసఫీ బాగా ఎక్కువుంది. ఆహ్, ఎక్కువ వాళ్ళు తత్వశాస్త్రం అప్పుడున్న ఎడ్యుకేషన్ తత్వశాస్త్రం గాబట్టి ఫిలాసఫికల్‌గా కొద్దిగా ఎడ్యుకేటెడ్ పీపుల్. వాళ్ళకి సింపుల్‌గా రాస్తే కుదరదు. కాబట్టి ఎలా రాస్తున్నాడు? మనం ఆలోచిస్తే ఆహ్, యేసు ప్రభుని ఒక సంపూర్ణ మానవుడు. మానవత్వం చూపించి, మానవత్వంలో నుంచి యేసుప్రభు ఎలా మృత్యుంజయుడయ్యాడో తీసుకొనెళ్ళాడు. ఒక మానవత్వం దేవునికి చూపించి, ఆ సంపూర్ణ మానవుడిలో నుంచి ఆయన మృత్యుంజయుడు ఎలాగయ్యాడో చూపించాడు. మార్క్ ఏం చేస్తున్నాడిక్కడ? మార్క్ రోమీయులకి రాస్తా ఉన్నాడు. ఎందుకంటే పేతురు కూడా రోమీయుల దగ్గరే పరిచర్య చేశాడు కాబట్టి రోమీయులకి రాస్తా ఉన్నాడు. రోమీయుల్లో ఎవరికి చాలా మంది పూర్వం ఎవరనంటే వాళ్ళు క్రీస్తుని అంగీకరించిన రోమీయులు ఈ కన్వర్టెడ్ రోమన్స్ ఎవరనంటే బానిసలు లేదా దాసులుగా ఉన్నవారు. కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళకి బానిస వ్యాపారం కామన్ అయినా అక్కడి నుంచి రక్షించబడిన వ్యక్తులమాట ఈళ్ళందరూ గూడా. కావున మార్క్ ఏం చేస్తున్నాడు యేసు ప్రభుని ఒక దాసునిగా, పరిచారకునిగా, సేవకునిగా ఉన్న అంశాలు చూపెడతా ఉన్నాడు. దేవుడు నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. నేను పరిచర్య చేయడానికొచ్చాను. నేను అనేక మంది కొరకు క్రయదానం చేయడానికొచ్చాను. మరి నాకేమో ఆహ్, నక్కలకి బొరియలున్నాయి. ఆకాశ పక్షులకి గూళ్ళున్నాయి. మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదు. ఇవన్నీ ఒక రకమైన సర్వెంట్‌హుడ్ మాటలు మాట. సేవకుడి మాటలు ఏమీ లేని మాటలు. అందుకే చూడండి ఒక బానిసకి వంశావళి, పుట్టుక ఉండవు. ఒక బానిస ఎప్పుడు పుట్టాడో తెలీదు. ఒక దాసుడు ఎప్పుడు పుట్టాడో తెలీదు. వాళ్ళయేం తెలీదు పుట్టుకుండదు. వంశావళి ఎవరికి మెయింటైన్ చేస్తారు? కింగ్‌కి మెయింటైన్ చేస్తారు. కాబట్టి వీళ్ళకి అవసరం లేదన్నట్లుగా తీసేసాడు. సువార్త మ్యాండేటరీ ఎక్కడి వరకు? మీ కొరకు, నా కొరకు యేసయ్య చనిపోయి తిరిగి లేచాడనే బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. బ్లడ్ షెడ్డింగ్ చాలా ఇంపార్టెంట్. రక్తం చిందింపకుండా పాప క్షమాపణ లేదనే మాటలు చాలా ఇంపార్టెంట్ సువార్తలో. ఆ మాటలను జ్ఞాపకం చేస్తూ రాసుకుంటున్నాడు. చూడండి లాస్ట్ పర్సన్ చూసి మనం ముగించేసుకుందాం. మీ టైమింగ్ తినేయట్లేదు. కాన్సంట్రేషన్‌గా మీరు ఆలకిస్తున్నందుకు వందనాలు. ఇప్పటి వరకు మీరు చూస్తున్నందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. యోహాను యొక్క సంక్షిప్త వివరణ చూద్దాం. యోహాను అనే పేరుకి అర్థం యెహోవా బహుమానము అని అర్థం. అయితే యోహాను యేసు ప్రేమించిన శిష్యుడు. తాను ప్రేమించిన శిష్యుడు తనతో పాటు ఉన్నాడు అని బైబిల్ గ్రంథంలో ఉంటది చూసారు? అది ఎవరంటే యోహానన్నమాట. యోహాను బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో 5 పుస్తకాలు రాసాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి హెల్ప్ చేసి 5 పుస్తకాలు ఆయన జాబితాలో వేశారు. మొదటిది ఒక సువార్త. తర్వాత 3 మొదటి, 2, మూడో యోహాను పత్రికలు. తర్వాత ప్రకటన గ్రంథం. సువార్త యేసే కోసం సంఘాన్ని చేయడానికి అంటే చర్చ్‌ని బిల్డ్ చేయడానికి సువార్త కావాలి. మనం సువార్త ప్రకటించి చర్చ్‌ని బిల్డ్ చేస్తాం. చర్చ్‌ని బిల్డ్ చేసాక వాళ్ళకి కావాల్సింది పత్రికలు, ఎడిఫికేషన్, మార్పులు కావాలి. అదయిపోయిన తర్వాత యేసే కొరకు వాళ్ళు నిలబడాలి. 3 యాస్పెక్ట్స్. పాస్ట్ యాస్పెక్ట్ యేసే మన కొరకు ఏం చేసాడు? ప్రెజెంట్ యాస్పెక్ట్ మనం ఏం చేయాలి? ఫ్యూచర్ యాస్పెక్ట్ మనం ఎక్కడికెళ్తాం? ఆయన మన కొరకు ఎప్పుడు రాబోతున్నాడు? పాస్ట్ ఆఫ్ బిలీవర్, ప్రెజెంట్ ఆఫ్ బిలీవర్, ఫ్యూచర్ ఆఫ్ బిలీవర్ అన్నట్టు సింపుల్‌గా ఆయన హోలిస్టిక్‌గా మనిషి యొక్క జీవితంలో, విశ్వాస జీవితంలో సువార్త విని రక్షించబడి, పరిశుద్ధపరచబడి, నీతిపరచబడి, ఆయన యొక్క జీవితాన్ని పరిశుద్ధపరచుకుంటూ యేసే రూపంలోకి మార్చుకొని క్రియలు మంచి క్రియలు చేస్తూ ఉంటుండగా, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి
అనే విధంగా 3 రాసాడు మాట. ఈయన ఎక్కడి వ్యక్తి అంటే యూదుడే. గలిలయలోని యూదుడు. గలిలయలో బెత్సయిదా అనే ప్రాంతంలోని వాసి. చేపలు పట్టుకునేవాడు. వలలు విడిచిపెట్టి యేసయ్య దగ్గరికొచ్చేసాడు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలున్నాయి చూసారు. అందులో ఎఫెసీ సంఘం మినహాయించి మిగతా 6 సంఘాలు కూడా ఈయన స్థాపించాడని కూడా చెప్తారుమాట. అంటే స్ముర్న, ఫిలదెల్ఫియా, సార్దీసు, తయతుర, లవొదికయ ఇవన్నీ సంఘాలు. రోమా చక్రవర్తి ఈయన లౌదీకియా ప్రాంతాల్లో ఎఫీసీలో ప్ర ప పరిచర్య చేస్తుండగా ఎఫీసీలో ఆ ప్రాంతాల్లో రోమ్‌కి రప్పించేసాడు అతన్ని. ఆజ్ఞాపించి తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చి వేడి వేడి గంగాలో ఉన్న నూనెలో ఎసేసాడు. కాలిపి చంపేద్దాం. యేసుప్రభును యేసుప్రభు దేవుడు అంటున్నాడని. ఇంతకీ ఆయన చనిపోలేదు. ఇంతకీ ఆయన చనిపోకుండా మళ్ళీ అద్భుతం జరిగిందక్కడ. రక్షించబడ్డాడు. ఈడేంట్రా బాబు! నూనెలో వేసినా చచ్చిపోవట్లేదు అని జెప్పి, యేసు ప్రభువారుని చంపేసినా ఈ నూనెలో ఏసినా చనిపోవట్లేదని దేవుడి గొప్పతనం అని వాళ్ళేం జేశారంటే ఆశ్చర్యానికి గురై పత్మోసు ద్వీపానికి పంపేశారు. అంటే దాన్ని ఏమంటారు? ఆయన్ని ఐసోలేట్ చేసేసారన్నమాట. సమాజం నుంచి పక్కకు పెట్టేసారు. ఆయన అక్కడేమి ఊరుకోలేదు. ఇదెలా ఉంటదంటే కోవిడ్ టైమ్‌లో మనల్ని ఐసోలేషన్‌లో పెట్టేసినట్టు ఉంటది. ఆయన్ని ఒక్కరు చేసి సెగ్రిగేట్ చేసి పక్కకు తోసేసారు. ఆయనేం చేసాడో తెలుసా? దేవునితో సత్సంబంధాలు పెంచుకున్నాడు. ఎప్పుడైతే అందరూ తోసేసారో, ఈయన సంబంధాలు పెంచేసుకొని రివల్యూషన్ ఇచ్చాడు మనకి. జ్ఞాపకం పెట్టుకో నీ ఫ్రెండ్సో, లేకపోతే ఎవరో ఒకళ్ళు నిన్ను పక్కకు తోసేస్తున్నారనుకో, నువ్వు నచ్చకో, నువ్వు నమ్ముకున్న విశ్వాసం నచ్చకో, నీ మాటలు మరీ ఓవర్ అప్‌డేటెడ్‌గా ఉన్నట్టు, అంటే నీట్‌గా మాట్లాడుతున్నావురా, నీ ఏం పని చేయవు అన్న మాటలు అంటున్నారనో పక్కకు తోసేసారనుకో, అది గ్రాడ్యుయల్‌గా నిన్ను ఇంకా యేసయ్యకి దగ్గర చేయాలి. పత్మోస్ లాంటి అనుభవం రావాలి నీకు యేసయ్యతో. దానికాళ్ళు తోసేత్తన్నారనుకోవాలి మనం. అది దేవుడి యొక్క గొప్పతనం. ఇంత మాత్రం కాదు మనం చూద్దాం. ఎవరికి రాసాడనంటే, లోకాన్నంతటిని దృష్టిలో పెట్టి రాసాడితను. ఇదెలా జెప్తారు మీరు అని అడిగితే, లోకం అంతా అంటే ఆయన శ్రోతల గుంపులో, ఆయన రిసీవర్స్‌లో, ఆయన చర్చ్‌లో ఎక్కడైతే ఈ సువార్తను ప్రకటించాలని రాసాడో, ఆ ఆ ఏరియాలో తన పరిచర్య సంఘంలో అన్ని రకాల ప్రాంతాల వాళ్ళున్నారు. ఫస్ట్ యూదులకు రాసిన మత్తయి, యూదులే ఉన్నట్టున్నారు. లూకా అన్యులలో గ్రీకులు దేశంలో ఉన్నాడు. రోమీలు దాసులు మాత్రం ఉన్నారు. కానీ యోహాను పరిచర్య చేసే ప్రాంతం వైడ్ రేంజ్ గాబట్టి 6 సంఘాలు, 7 సంఘాలు వైడ్ రేంజ్ కాబట్టి అక్కడ యూదులున్నారు, యూదేతరులున్నారు, సమరయులున్నారు, గ్రీకులున్నారు, తర్వాత రోమీలున్నారు, దాసులున్నారు, గొప్పోళ్ళున్నారు, చిన్నోళ్ళున్నారు, అందరూ ఉన్నారు. అందరిని దృష్టిలో పెట్టుకొని లోకమును ప్రేమించిన యేసయ్య తన కోసం లోకము వెలుగై ఉండిన దేవుడు చీకటైన లోకంలోకొచ్చాడని సమస్త లోకాని కొరకు మాట్లాడుతా ఉన్నాడు. దేవుని కుమారుడిగా, మెస్సీయగా, దేవునిగా చూపించాడు. ఆ మాటలే మనం ఇక్కడ చూస్తాం మాట. ఈ 4 సువార్తల యొక్క రాయబడిన విధానం, రాసిన విధానం మనం ఆలోచించాలి. మీకు గొప్ప విషయం ఏంటో తెలుసా? కొత్త నిబంధన రాసిన 27 పుస్తకాల రచయితల్లో అంటే పౌలు గాని, పేతురు గాని, యోహాను గాని, మత్తయి గాని, మార్కు గాని, లూకా గాని, యోహాను గాని ఈళ్ళెవ్వరిలో కూడా అందరూ కూడా వాళ్ళ ఆయుష్ కంప్లీట్ అవ్వకముందు యేసయ్య కొరకు చనిపోయారు. సంపూర్ణంగా ఎవ్వరు నిండుగా ఎవరు జీవించలేదు. ఒక్క యోహాను తప్ప. యోహాను మాత్రమే పత్మోస్ దేహంలో వృద్ధుడై కృంగి కృషించి చనిపోయాడు గానీ, మిగతావాళ్ళందరూ చంపబడ్డారు. చనిపోలేదు. చచ్చిపోలేదు. చంపేయబడ్డారు. దేవుని కొరకు హతసాక్షులు చేయబడిన గ్రంథం మన దగ్గరుంది. దేవుని కొరకు వారి ఆయుష్‌ను కర్రగబెట్టేసుకొని త్యాగం చేసేసిన వారి రాతలు మన దగ్గరున్నాయి. దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి, దెబ్బల్లో సంతోషాన్ని, బాధల్లో ఆనందాన్ని, ఆకలిలో తృప్తిని వెతుక్కున్న వాళ్ళు రాసిన మాటలు మన దగ్గరున్నాయి అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. లాస్ట్‌గా మీకు ఈ టేబుల్‌కి చూసి నేను ముగించేస్తానే. చూడండి ఇక్కడ మనకేం కనబడతాయంటే, పుస్తకాలేంటి 4 పుస్తకాలు చదువుతున్నాం. ఎవరికి రాయబడ్డారు? నలుగురు రకాల వ్యక్తులకు రాయబడ్డారు. యేసుప్రభు ఎలా కనబడుతున్నాడో వాళ్ళకి ఇక్కడున్నాయి. ముఖ్య అంశం ఏంటి? ముఖ్య పదం ఏంటి? ఇక్కడ రాశానమాట. మత్తయి. చూడండి మత్తయి యూదులకు ప్రత్యేకంగా రాసినట్టుంది. ఈ యూదులకి ఎవరు కావాలి? మెస్సయ్య కావాలి. రాజు గావాలి. దావీదు లైన్‌ని నిలబెట్టే రాజు కావాలి గాబట్టి రాసాడు. కాబట్టి తను వాడిన పదం ఎక్కువేంటి? నెరవేరును, నెరవేరును, అది నెరవేరును, నెరవేరును అని మాట్లాడుతా ఉంటాడు. మార్కు చూడండి. మార్కు ఎవరికి రాసాడు? రోమీలకు రాసాడు. రోమాలో ఎవరున్నారు? సేవకులు, దాసులు ఎక్కువున్నారు గాబట్టి యేసుని ఎలా చూపెడుతున్నాడు? ఒక సేవా దృక్పథంలో సేవకుడిగా చూపెడతా ఉన్నాడు.
ఆయన వాడిన పదం ఏంటి? వెంటనే జరిగినియి. ఆయన వెంటనే చేసినవి. ఎందుకు? సేవకుడు వెంటనే చేస్తాడు ఏదైనా. ఇమ్మీడియేట్ రెస్పాన్స్. గొప్పోడవ్వాలనుకుంటే, దేవునిలో దీవించబడాలనుకుంటే, మనకి ఇదుండాల. అయ్యగారు ఏం చెప్పినా, పాస్టర్ గారు ఏం చెప్పినా, టీచర్స్ ఏం చెప్పినా, పోస్ట్‌పోన్ చేయకుండా ఇమ్మీడియేట్‌గా చేసే పద్ధతి మనలో ఉండాలి. వెంటనే. మీరు చూడండి వెంటనే అనే పదం చూడండి చాలా సార్లు కనబడుతది. తర్వాత లూకా. లూకా ఎవరికి రాసాడు? గ్రీక్ గ్రీకన్స్‌కి రాసాడు. గ్రీకులకి రాసాడు. గ్రీకులకి అనగానే మనకేమర్థమవుతుంది? వాళ్ళు ఫిలాసఫర్స్ బాగా జ్ఞానవంతులు గదా! యేసయ్యలో ఉన్న మానవత్వాన్ని జ్ఞాపకం చేసుకొని రాస్తా ఉన్నాడు మానవుడని. మానవత్వంలో ఏం కనబడుతుంది? కనికరపడడం, కంపాషనేట్, సానుభూతి కనబడతా ఉంది. సానుభూతిలో దేవుడెవరు, ఏంటనేది ఆయన బాగా చెప్తా ఉంటాడనమాట. తర్వాత ఈ మాట ఎక్కువ కనబడతా ఉంటది. యోహాను. ఎవరున్నారు? యూదులున్నారు, రోమీలున్నారు, గ్రీకులున్నారు, పెద్దోళ్ళున్నారు, చిన్నోళ్ళున్నారు, దాసులున్నారు, యజమానులున్నారు, జ్ఞానులున్నారు, వెర్రివారున్నారు. అందరూ ఉన్నారు ఆయన యొక్క జీవితంలో. ఆయన సంఘంలో. కాబట్టి ఆయన ఏమి ఇన్కార్పొరేట్ చేస్తున్నాడు? యేసు ప్రభువు లోకము పైన ఉన్నటువంటి దేవుడు. ఆదియందు వాక్యముండెను. ఆ వాక్యమే దేవుడైండెను. సమస్తం ఆయన మూలంగా కలిగిన ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణిగా మన మధ్య నివసించడానికొచ్చెను. ఎలా ఎలా కలుపుతున్నాడు? ఎక్కడో ఉండిన వ్యక్తి ఎలా దిగొచ్చాడు? ఎలాగ ప్రత్యక్ష గుడారంలో మన ముందుకొచ్చేసాడు? అలాగా దేవుని మనల్ని కలిపేయడానికొచ్చేసాడనే విధంగా మనల్ని చూపెడతా ఉన్నాడు. దానికాయన ఎంచుకున్న పదం ఏంటంటే విశ్వాసం. మరి చూడండి విశ్వసించండి, విశ్వసించండి, విశ్వసించిన వారు ఎక్కువ కనబడతా ఉంటది విశ్వాసం అనే పదం. ఇది సంక్షిప్తమైన ఇంట్రొడక్షన్. దేనికి? ఈ 4 పుస్తకాలకి. ఇది మన మైండ్‌లో ఉందనుకోండి, వాక్యం చదువుతుంటే మనకి గ్రహణ శక్తి పెరుగుతుంది. ఎక్వైరింగ్ పవర్ పెరుగుతుంది. దేవుడి సహాయం మనకు పెరుగుతుంది. కాబట్టి ఒకసారి మీకు మళ్ళీ చూపించేసి నేనెళ్ళిపోతాను. సువార్త అంటే ఏంటి? మరణ పునరుద్ధానాలు. 4 సువార్తలు మత్తయి, మార్కు, లూకా, యోహాను. యూదులకు రాసాడు. మార్కు రోమీయులకు, గ్రీకు, లోకమంతా. ఎవరెవరికి రాసారో చెప్పుకున్నాం. తర్వాత ఏమేం పదాలు వాడారో చెప్పుకున్నాం. కనీసం ఈ టేబుల్‌లో మనం ఏది గుర్తుపెట్టుకోవాలంటే ఫింగర్ టిప్స్ అంటే ఏబీసీడీలు ఎలా గుర్తున్నాయి? అలాగా ఇవి వాక్యాల్లో ఓనమాల మాట. ఈ ఓనమాలలో మనకు కనీసం ఈ 3 టేబుల్‌లను గుర్తుండాలి. ఈ 2 మత్తయి ఎవరికి రాసారు? ఎలా యేసుని చూపించారు? మార్క్ ఎవరికి రాసాడు? ఎలా యేసుని చూపించాడు? లూకా ఎవరికి రాసాడు? ఎలా చూపించాడు? ఎవరికి? ఎలా? చూస్తే చాలు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన. యేసయ్య మీకు స్తోత్రాలు ప్రభా! ఇంతవరకు నాయన ఇంట్రడక్టరీ క్లాస్‌లో మీరు తోడేండి సహాయం దయచేశారు. ఈ వాక్యాల్లో ఉన్న సత్యాలు మేము గ్రహించడానికి, దాని ప్రకారం నీ వాక్యంలో ఉన్న ఆశ్చర్యమైన సంగతులు మేము నేర్చుకోవడానికి మా కన్నులు తెరిచి, నాయన దాని ప్రకారం మేము అనుసరించడానికి, పవిత్రంగా, పరిశుద్ధంగా బతకడానికి, నిన్ను అనేక మందికి చూపించడానికి మేము సరైన పునాది మీద నిలబడడానికి మీ సహాయం దయచేసి, మీరు మా కొరకు మరణించారు. మీరు మా కొరకు పునరుద్ధానమైన సత్యాన్ని అనేక మందికి తెలియపరచడానికి మీ సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్.